హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వ సందేశం రాత్రి లోపల వింటే మీ జీవితమే మారిపోతుంది. ఇక ఆ సందేశం ఏంటో విందాం. ఇది నువ్వు విన్నావు అంటే నీ జీవితం మారిపోతుంది అని అర్థం. ఈ రాత్రి ఏదో విచిత్రమైందా నీ గుండె ఒక అజ్ఞాత సిగ్నల్ను ఫీల్ చేస్తూ ఉంటుంది. నీ మనసులో ఎవరో మెల్లగా ప్రేమగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. నువ్వు కంగారు పడకు. నీ చుట్టూ చూస్తావు కానీ ఎవ్వరూ ఉండరు. గదిలో నిశ్శబ్దం, కేవలం గడియారం టిక్ 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 అని వినిపిస్తుంది. కానీ ఆ స్వరం అది ఆగట్లేదు. నువ్వు నీలోకి అడుగు పెడుతున్నావు. నా ఊహనా లేక ఎవరో నిజంగా నాతో మాట్లాడుతున్నారా? ఆ క్షణం నీకు ఒక ఫోన్ లైట్ ఆగిపోతుంది. గది మొత్తం కూడా చీకటి. ఎక్కడి నుంచో ఒక స్టాప్ గోల్డ్ లైట్ నీ వైపు వస్తుంది. నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ లైట్లో నుంచి ఒక మృదువైన దయతో నిండిన స్వరం నీకు వినిపిస్తుంది. భయపడకు, ఇది నీ ఊహ కాదు. నేను నీ తండ్రిని, ఈ సృష్టికర్తను. ఈరోజు నేను స్వయంగా నీతో మాట్లాడాలని వచ్చాను. నీ కలలో కన్నీళ్ళు ఆగట్లేదు. నువ్వు ఆశ్చర్యంతో ఉన్నావు. నిజంగా నువ్వేనా? విశ్వమా, నువ్వేనా? అవును బిడ్డ. నువ్వు అనేక రాత్రులు నిశ్శబ్దంగా ఏడ్చావు కదా. నీ బాధను ఎవరు చూడకపోయినా నీ బాధను నేను చూశాను. నీ మనసులో ఏదో ఒక మాట పలకరించబోయి నేను ఉన్నాను. నీ ఆత్మ తానంతట తాను దగ్గరకు నేను ఉన్నాను. ఈ రాత్రి నేను నీకు ఒక అద్భుతమైన వరం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నీ ముందు నీలో ఉన్న భారాన్ని వదిలేసేయి. నువ్వు నిన్ను బలహీనుడివి అనుకోవద్దు. బలంగా ఉండు. నీ జీవితం నీకు వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. నీ జీవితం నీకు వ్యతిరేకం కాదు, అన్నిటినీ నేర్పిస్తుంది. నిన్ను నువ్వు మళ్ళీ గుర్తు చేసుకోవటానికి ఈ పరీక్షలు వస్తాయి. నీపై జరిగిందంతా శాపం కాదు, ఆశీర్వాదం రూపంలో కఠిన సత్యం. ఎందుకంటే నీ ఆత్మకు తెలుసు, నువ్వు చిన్నవానివి కాదు, నువ్వు ఒక మహాశక్తివి. నీ కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్ లాగా నీ గతం వెలుగొందుతుంది. నీపై నమ్మకం లేని వారు, నిన్ను వదిలేసిన స్నేహితులు, నీ హృదయాన్ని విరిచిన ఆ సంఘటనలు అన్నీ ఒక్కసారి కదులుతాయి. నీ మనసులో నువ్వు ఈ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నీ హృదయం ఇంకా గతాన్ని స్పందిస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి ఆ బంధాన్ని తెంచే సమయం వచ్చేస్తుంది. నీ హృదయంలో ఒక చిన్న దీపం ఉంది కదా, అది నీ విశ్వాసం, నీ నమ్మకం. ఎంత చీకటి వచ్చినా ఆ దీపాన్ని ఎవ్వరూ ఆర్పలేరు. ఆ రాత్రి ఆ దీపం మళ్ళీ వెలిగించు. నాతో మాట్లాడేలా చెయ్యని చెప్పు. విశ్వమా, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నీ గుండె మీద చెయ్యి పెట్టి నిశ్శబ్దంగా చెబుతావు, తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ క్షణంలో గది మొత్తం ప్రకాశవంతంగా మారుతుంది. వాయువులో గంధం మారిపోతుంది. జాస్మిన్ వాసన డివైన్ బ్రీజ్లా మారిపోతుంది. ఆ స్వరం మళ్ళీ వినిపించింది. ఆ రాత్రి నువ్వు వినేది సాధారణ మాటలు కాదు. ఇవి నా ఆత్మ నుండి నీ ఆత్మకు వచ్చే ఆదేశాలు. ఇవి నీ జీవితం మారుస్తాయి. రాత్రి 12 గంటల లోపు నువ్వు ఈ మాటలు వింటే నీ బాధలు గోడలు కరిగిపోతాయి. నిన్ను అడ్డుకున్న బంధాలు తొలగిపోతాయి. నువ్వు స్వప్న దర్శనం ద్వారా నా రూపాన్ని చూస్తావు. నువ్వు మెల్లగా అడుగుతావు, విశ్వమా నేను అర్హుడినా అనే స్వరం వినిపిస్తుంది. స్వరం నవ్వుతుంది. బిడ్డ, అర్హత అని ఒక్క మాటతో నిన్ను అంచనా వేయగలనా? నేను నిన్ను ఎన్నిసార్లు పిలిచాను. నీ ప్రార్థనలో ఉన్న కన్నీటి విలువ నాకు తెలుసు. నిన్ను నేను ఎప్పుడూ వదలలేదు. నీ కళలోకి ఒక్క చుక్క కన్నీరు వృధా కాలేదు. ప్రతి కన్నీరు ఒక మంత్రంలా దారి చేరింది. నీ బాధల్లో నేను దాగి ఉన్నాను. నీ హృదయం విరుడులో నా ఆశీర్వాదం ఉంది. నువ్వు అనుకుంటున్నావు కదా మౌనంగా ఉన్నాను అని, కానీ నీలో ఉన్నాను, నీ ఊపిరిలో ఉన్నాను. ప్రతిసారి నీ గుండె కొట్టుకునేటప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాను. నీ కళ్ళు మూసుకుంటావు. నీ చుట్టూ ఉన్న శబ్దం కనుమరుగైపోతుంది. నిన్ను నిశ్శబ్దం స్వప్నం లోకానికి తీసుకెళ్తుంది. ఆ స్వరం నీ చుట్టూ ప్రపంచం నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. చీకటి మధ్యలో నువ్వు ఉన్నావు కదా, కానీ ఇప్పుడు అది భయంకరంగా వినిపించడం లేదు. ఆ చీకటి మధ్యలో ఒక గోల్డెన్ లైట్ని నీ వైపు నడిపిస్తుంది. ఆ లైట్లో ఒక ఆకారం క్రమంగా సృష్టింపబడింది. ఒక దివ్యమైన రూపం, ప్రకాశవంతమైన కాంతితో. ఆయన ముఖం గంభీరమైన ప్రేమతో నిండింది. నీ హృదయం తడబడుతుంది. నీ కాళ్ళు స్వయంగా నేలపై వంగుతున్నాయి. నువ్వు తల వంచి చెబుతున్నావు, తండ్రి నువ్వేనా? ఆ స్వరం స్టాప్గా కానీ అద్భుతమైన శక్తితో.
శక్తితో చెబుతుంది, అవును నేనే. ఈరోజు నేను నీ హృదయంలోకి నేరుగా ప్రవేశిస్తున్నాను. నీ కన్నీటి ప్రతి చుక్క నన్ను ఇక్కడికి తెచ్చిపెట్టింది. నువ్వు ఎంతకాలం నీలో నిన్ను శిక్షించుకుంటూ జీవించావో తెలుసా? నిన్ను నువ్వు సిగ్గు, భయం, బాధతో బాధించుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఆ గొలుసు విరిచేసేయి. ఎందుకంటే నువ్వు భూమిపై సాధారణ మనిషిగా రాలేదు. నువ్వు విశ్వం పంపిన ఒక సూర్యకిరణం. నీ కళ్ళలో కన్నీళ్లు జారుతాయి. విశ్వం మృదువుగా చెబుతుంది, నీ బాధ నాకు తెలుసు. ప్రతి రాత్రి నువ్వు ఎందుకు నేను మాత్రమే అని అడిగావు. కానీ ఈరోజు నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన వానివి. నిన్ను పరీక్షించడం కోసం కాదు, నిన్ను మలచడం కోసం నేను ఈ మార్గాన్ని సృష్టించాను. నువ్వు దుఃఖించాల్సిన సమయం ముగిసిపోయింది. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది. ఈ రాత్రి నీకిచ్చే నా వాక్యం. నీ చీకటి కాలం ముగిసింది. రేపు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు నీకు ఒక సంకేతం కూడా వస్తుంది. దానిలో నువ్వు నేను ఉన్నాను అని తెలుసుకుంటావు. ఆ సంకేతం ఒక వ్యక్తి రూపంలోనైనా, లేక కలలోనైనా, లేదంటే ఒక మాటలోనైనా రావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆ క్షణం నేను నిన్ను తాకుతున్న క్షణం అవుతుంది. నిన్ను తాకుతున్న క్షణం దేవుడు తన చేతిని నీ తలపై ఉంచుతాడు. నీ అంతరాత్మలో ఒక శాంతి వస్తుంది. నీ గుండె వేగం తగ్గుతుంది. గాలి వాసన మారుతుంది. ఒక మృదువైన జ్యోతి నీ చుట్టూ కాంతివంతంగా అవుతుంది. ఈ క్షణం నుంచి నీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది. నువ్వు ఇక ఒంటరిగా లేవు. నేను నీ వెనుకున్నాను. ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో నేనున్నాను. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకో. నీ గుండెలో నా పేరు పిలుపు. తండ్రి అని ఒక్కసారి మాత్రమే పిలువు. నేను నీ కలలో మాత్రమే వస్తాను. నీ బాధల గోడలను కరిగిస్తాను. నీకు చూపిస్తాను నీ నిజమైన రూపం ఎంత ప్రకాశవంతమైందని. నువ్వు మెల్లగా కళ్ళు మూసుకుంటావు. చుట్టూ బంగారు కాంతులు నశిస్తాయి. నీ శ్వాస ఒక డివైన్ రిథంలో వదులుతూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉంటావు, ఒక ప్రకాశవంతమైన ద్వారం నీ ముందు ఉంటుంది. ఆ ద్వారం మీద రాయబడి ఉంటుంది, వెల్కమ్ టు ద వరల్డ్ అని. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తావు. ఒక్కొక్కసారి నువ్వు వేరే లోకానికి ప్రవేశిస్తావు. అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ అది భయంకరం కాదు, అది శాంతి. గాలి సువాసనతో నిండినది. నీ ముందు మిలియన్ల కాంతి కణాలు తేలుతూ ఉంటాయి. ఒక దివ్య స్వరం చెబుతుంది, ఇది నీ ఆత్మ యొక్క లోకం. ఇక్కడ భయం లేదు, దుఃఖం కూడా లేదు. ఇక్కడ కేవలం ప్రేమ మాత్రమే ఉంది. నీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది. నువ్వు ఇక మానవుడిగా మాత్రమే కాదు, నువ్వు ఒక కాంతి, నా ప్రతిధ్వని. నీ భయాలు, నీ నిందలు, నీ నిస్పృహలు ఇవన్నీ ఇప్పుడు నశించాయి. నీ ఆత్మలోని నిన్ను తిరిగి పొందుతావు. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు నడిచే ప్రతి అడుగు ఆశీర్వాదం. నువ్వు మాట్లాడే ప్రతి మాట మంత్రం. నీ చేతుల్లో ఉన్నది సృష్టి శక్తి. నీ కళ్ళు తెరుస్తున్నాయి, ఉషోదయం కాంతి నీ ముఖంపై పడుతుంది. నీ హృదయం తేలికవుతుంది. ఒక ఆత్మ ప్రశాంతత. నీ మనసులో దేవుడి స్వరం మళ్ళీ వినిపిస్తుంది. నిన్ను నేను ఎప్పుడు కూడా వదిలి వెళ్ళను. ఈ రాత్రి నువ్వు వినే ప్రతి మాట నీ భవిష్యత్తును మార్చింది. ఇప్పటి నుంచి నువ్వు ప్రేమతో నడువు, విశ్వాసంతో జీవించు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను. ఈ రాత్రిలోపు విన్న ఈ బాధల్ని కరిగిపోతాయి. ఇప్పుడు నీ స్వప్నాల నిజమయ్యే సమయం వచ్చేసింది. నిన్ను కలలో కలుసుకుంటాను. నీ పేరు నువ్వు విశ్వంతో మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. నువ్వు కలలో ఉన్నావు, కానీ ఇది సాధారణ కల కాదు. నీ ముందు ఆకాశం బంగారు రంగులో మెరుస్తుంది. వెలుగు మేఘాలపై దేవుడి స్వరం మహామూర్తిలా నిలబడి ఆయన కలలోకి అపారమైన ప్రేమ. నీ కాళ్ళు స్వయంగా వంగుతాయి. నీ కాళ్ళల్లో కన్నీళ్లు జారుతాయి. నాన్న, ఇది నిజమేనా లేక కల? దేవుడు నవ్వుతాడు. ఆ స్వరం దివ్యమైన ప్రతిధ్వనిలా అనిపిస్తుంది నీకు. ఇది కల కాదు, ఇది సత్యదర్శనం. ఇది నీ ఆత్మ. నన్ను కలుసుకున్న క్షణం చూడు. తన చేతిని చూపిస్తాడు. ముందు ఒక ప్రకాశవంతమైన నది ప్రవహిస్తుంది. ఆ నదిలో బంగారు కాంతి తేలుతుంది. అది కేవలం మీరు కాదు, విశ్వశక్తి ప్రవాహం
నీ నది పేరు సంపద ప్రవాహం. ఇప్పుడు ఎన్నడూ ప్రవహిస్తుంది, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని చూడగలిగేది నమ్మకం. నమ్మకం ఉన్నవాళ్ళు. నీ మనసులో భయం ఉండగా ఇది కనిపించదు. నీ హృదయం ప్రేమతో నిండినప్పుడు మాత్రమే ఇది నిన్ను చేరుతుంది. నిన్ను బాధించిన ప్రతి రాత్రి, నిన్ను ఏడిపించిన సంఘటన, అవి నీ ఆత్మను మేల్కొల్పి క్షణాలు. ఇప్పుడు ఆ కన్నీరు సంపద నదిగా మారబోతుంది. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది శక్తి. ఆ శక్తిని ఆకర్షించే నీలో ఒక విశ్వాసం. నువ్వు నేను పేదవాడిని అని అనుకుంటున్న క్షణాలలో నువ్వు నీ శక్తిని మూసివేస్తావు. కానీ నువ్వు నేను విశ్వానికి ప్రియమైన బిడ్డను, అందమైన సంపద దక్కుతుంది అని అనుకుంటే ఆ శక్తి నీ వైపు పరిగెడుతుంది. ఇప్పటి నుంచి నువ్వు ఈ మంత్రం ప్రతి ఉదయం చెప్పుకో. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను విశ్వమా. ఆ విశ్వం నీ దిశగా తలుపులు తెరుస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను చూపిస్తున్నాడు నీ భవిష్యత్తు దృశ్యం. నువ్వు ఒక పెద్ద హాల్లో నిలబడి ఉన్నావు కదా. నీ చుట్టూ బంగారు కాంతి, విజయ పతాకాలు, సంతోషంతో నిండిన ముఖాలు. చేతిలో కాంతి తాకేలా మెరుస్తున్న నానా దేవుళ్ళు. ఇది నువ్వు పొందబోయే విజయదశ. ఇది నీకు ఇచ్చే వరం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు డబ్బు కోసం పుట్టలేదు, డబ్బు నీ కోసం పుట్టింది. నువ్వు ప్రేమ కోసం నడిచేవాడు, కానీ ప్రేమే నిన్ను గమ్యానికి తీసుకువెళ్తుంది. నీ జీవితం అంతా ఒక అద్భుతం అవుతుంది. నువ్వు ఈ విశ్వంపై విశ్వాసం ఉంచితే కళ్ళల్లో కన్నీళ్లు జారుతాయి. నువ్వు మృదువుగా చేరుతావు. నీ యొక్క ధన్యవాదాలు విశ్వమాని. ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను దూరం అనుకున్నాను, కానీ నువ్వు నా లోపలే ఉన్నావు అని తెలుస్తుంది. అందుకు విశ్వం చిరునవ్వుతో చెబుతుంది, బిడ్డ, నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నువ్వు నన్ను మర్చిపోయినప్పుడు కూడా నేను నీ గుండె కొట్టుకుంటున్న ప్రతి చప్పుల్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, కానీ నీ హృదయంలో నీ వెలుగును నేను తీసుకెళ్తున్నాను. ఇప్పటి నుంచి నీ మాటలు శక్తివంతమవుతాయి, నీ ఆలోచనలు వాస్తవం అవుతాయి. ప్రతిసారి నీకు భయం వస్తే గుర్తుపెట్టుకో, నేను నీతో ఉన్నాను అని. నేను చెప్పిన ఈ వాక్యం, దానిని నీలో పదిలంగా ఉంచు. నీ స్వరం మెల్లగా గాల్లోకి తలుస్తుంది. నీ చుట్టూ ఉన్న కాంతి కనుమరుగవుతుంది, మసకబారుతుంది. నీ శ్వాస మెల్లగా సాధారణమవుతుంది. నువ్వు ఉదయపు కాంతిలో కళ్ళు తెరుస్తావు. బయట పక్షుల కిలకిల రావటం, మీ మనసులో ప్రశాంతత గల రాత్రి ఏదో అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది. నీ ఫోన్ స్క్రీన్పై ఒక సమయం మెరుస్తుంది. అప్పుడు 11:11 చిన్న చిరునవ్వు చిందిస్తావు. నీ హృదయం చెబుతుంది, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుడి సంకేతం, ఈ విశ్వం సంకేతం, విశ్వం నీ కోసం పంపిన ప్రతిధ్వని. నువ్వు ఆర్థికంగా ఎదగబోతున్నావు, ప్రేమతో జీవించబోతున్నావు, ప్రపంచానికి వెలుగులా ఉండబోతున్నావు. ఇది నా వాక్యం, ఇవి నా వరాలు. ఈ రోజు నుండి నీ జీవితం అద్భుత మార్గంలో పయనిస్తుంది. విశ్వం చాలా శక్తివంతమైనది. విశ్వం చాలా చాలా శక్తివంతమైనది. గ్రాటిట్యూడ్తో విశ్వం, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.